గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మన ముందు డాక్టర్ టంకసాల కిషన్ రావు గారు ఉన్నారు. సార్ స్పిరిచువల్ స్పీకర్ అనమాట. ఈసారి ఎంతో మంది భక్తితో కొలిచేటువంటి సరస్వతి పురస్కారాల గురించి సార్ డీటెయిల్గా చెప్తారు, తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్, మనకి అసలు ఒక రకంగా చెప్పాలి అని అంటే ఎన్నో రకాల పండుగలు ఉంటాయి, సంబరాలు ఉంటాయి, పూజలు చేస్తారు. అవన్నీ ఎన్ని ఉన్నా కూడా అంటే ఆ భక్తి అనేది తరగదనమాట. అలా చూసుకుంటే ఇవి పుష్కరాలు అనేవి ఇంకో రకమైన భక్తి అని చెప్పొచ్చు. ఆ భక్తితో పాటు అసలు ఈ పుష్కరాల విశిష్టతల గురించి, వీటన్నిటి గురించి అందరికీ తెలుసుకోవాలనే ఉత్సుకత కూడా ఎక్కువగా ఉంటుంది. సో మరి దీనిలో భాగంగా ఇప్పుడు మనకి సరస్వతి పుష్కరాలు అయితే మొదలైపోయాయి కాబట్టి వీటికి సంబంధించిన వివరాలు, అసలు సరస్వతి పుష్కరాలు అంటే ఏంటి, అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది, పుష్కరాలు అని ఎందుకు అంటారు, మీరు కొద్దిగా వివరంగా చెప్పగలిగితే బాగుంటుంది. ఈ డ్రీమ్ ప్రేక్షకులకందరికీ పుష్కర శుభాకాంక్షలు. మన హిందూ ధర్మ విశిష్టతను తెలిపే వాటిల్లో ముఖ్యమైనవి కుంభమేళ. నార్త్ ఇండియాలో ఉత్సవంగా జరుపుకునేవి కుంభమేళాలు, మన దగ్గరేమో పుష్కరాలు. సౌత్ ఇండియాలో మొదటి నుంచి ఆనవాయితీ. అంటే ప్రతి సంవత్సరం గురుగ్రహం ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. అంటే మేషంలో ప్రవేశిస్తున్నప్పుడు గంగా నదికి పుష్కరాలు చేసుకుంటాం. తర్వాత వృషభములకు వచ్చినప్పుడు కావేరీకి పుష్కరాలు, తర్వాత మిథునంలోకి వచ్చినప్పుడు సరస్వతి పుష్కరాలని, నెక్స్ట్ కర్కాటకములోకి వచ్చినప్పుడు యమునా నది పుష్కరాలు, తర్వాత కర్కాటకం తర్వాత సింహంకి వచ్చినప్పుడు గోదావరి పుష్కరాలు, తర్వాత కన్యాలోకి వచ్చినప్పుడు కృష్ణానది పుష్కరాలు. ఇలా ఒక సైకిల్ లాగా మారుతూ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు సరస్వతి పుష్కరాలు వచ్చాయి కాబట్టి ఈ మిథున నక్షత్రం వచ్చింది కాబట్టి సరస్వతి పుష్కరాలు, మిథున రాశిలోకి గురుగ్రహం ఎంటర్ అయినప్పుడు మనకి సరస్వతి పుష్కరాలని జరుపుకుంటాం. సో ఈ పుష్కరాలకి ఎంతో అంటే మన పురాణాల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. అది పుష్కరం అంటే ఏంటి, పుష్కరుడు అంటే ఎవరు అనేది మనకి స్కాంద పురాణం నుంచి పద్మ పురాణం, మిగతా వాటిలో చాలా వివరాలు ఉన్నాయి. తర్వాత ఈ కాళేశ్వర మహిమ గురించి కూడా గౌతమి మహాత్యం అని పురాణంలో ఉంది. ఇది ఫస్ట్ ఏంటంటే ఈ పుష్కరుడు అంటే ఎవరు, దాని గురించి మూలాలకు వెతికితే అంటే ఒక ప్రాచీన కాలంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, తుండిలుడు అనే బ్రాహ్మణుడు. ఆయనకి ఏంటంటే లోక శ్రేయస్సు కోసం ఏదో ఒక పని చేయాలని శివుడి కోసం తపస్సు చేస్తాడు. ఆయన ఏంటంటే చేసే సంకల్పం మంచిది కనుక శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమంటే మీ అష్టరూపాల్లో ఒకటైన జల రూపాన్ని నాకు ఇవ్వమని కోరాడు. ఓకే, ఇప్పుడు ఏంటంటే అంటే జలానికి మొత్తం ఆధిపత్యం. అవును, అంటే పుష్కరుడు ఎక్కడ ఉంటే జలం అక్కడ ఉన్నట్టు, పవిత్ర జలం ఉన్నట్టు. అవును, అంటే అలాగే అని ఇచ్చాడు. అంటే అప్పుడు ఈ 3.5 కోట్ల పుణ్య జలాలకు, పుణ్య నదులకు ఆయన హెడ్ అయిపోయినాడు. ఇప్పుడు ఉదకాన్ని ఇచ్చేది పుష్కరము అంటాం. అంటే మంచి జలాన్ని ఇచ్చే సోర్స్ని మనం ఉదకం అంటుంటాం. అప్పుడు ఏంటంటే ఆ శివుడు ఈయనకు ఆ పేరును పుష్కరుడిగా మార్చేసి ప్రామాణికం చేసినాడట. అంటే ఇప్పుడు తుండిలున్న పేరు మర్చిపోయి ఈ పుష్కరుడు అనే పేరు వచ్చేసింది. ఓకే ఓకే. ఆ తర్వాత విధాతకు అంటే బ్రహ్మదేవుడికి ఇంత నీటి అవసరం పడింది. అంటే సృష్టి నిర్మాణానికి ఏ జీవికైనా జీవించడానికి నీరు ప్రధానం. అందుకేంటంటే ఆ జలం అవసరం పడి శివుని అడిగితే ఆయనకు ఇచ్చేస్తాడు. అంటే ఈ నీటిని మొత్తం బ్రహ్మదేవుడికి ఇస్తాడు. అంటే ఆయన కమండలంలో వాటర్ ఉంటుంది, వాటర్లో పుష్కరుడు ఉన్నట్టు. తర్వాత ఏంటంటే ఒకసారి ఈ బ్రహ్మదేవుని కోసం బృహస్పతి ఘోర తపస్సు చేస్తాడు.
ఆయన ఏంటంటే జ్యోతిషంలో అది గురు గ్రహానికి జీవకారకుడే, అంటే ప్రాణులను రక్షించేవాడు. ప్రాణికి కావాల్సింది జలం గనుక ఆ జలానికి కావాలని బ్రహ్మదేవుడు తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ఓకే అంటాడు, ఇచ్చేస్తాడు. కాకపోతే ఏంటంటే పుష్కరుడు బ్రహ్మను వదిలిపోవడం ఇష్టం లేదు, నేను మీ దగ్గర నుంచి వెళ్ళను అంటాడు. అంటే అప్పుడు ఏమంటే బ్రహ్మదేవుడు ఒక ఒడంబడిక, ఒక అగ్రిమెంట్కి వస్తాడు. లేదు ఎప్పుడైనా కూడా నువ్వు మొత్తానికి నా దగ్గర ఉండు, కాకపోతే గురుగ్రహం రాశిలోకి మారినప్పుడు ఒక 12 days ఆయనతో పాటు ఉండు, అలాగే చివరిలో 12 days ఉండు. అంటే ప్రతి రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ 12 days, లాస్ట్ 12 days, ఇంకా ఆది పుష్కరం అని అంత పుష్కరం అని ప్రతి. అప్పుడు దానికి కూడా ఆయనకు అంత సాటిస్ఫై కాడు. అప్పుడు ఏమంటాడు బ్రహ్మదేవుడు, నేను మధ్యాహ్నం ఒక 2 ముహూర్తాల కాలం నేను నీతో పాటు ఉంటాను అంటాడు. అంటే మధ్యాహ్నం 12 నుంచి, అంటే ఒక ముహూర్తం అంటే 48 minutes, అంటే 1 గంట 36 నిమిషాలు రోజు. అంటే మధ్యాహ్న స్నానం శ్రేయస్కరం అని అంటాం. అందుకే అంటే అప్పుడు బ్రహ్మదేవుడు కూడా పుష్కరునితో పాటు ఉంటాడు. బ్రహ్మదేవుడు వచ్చాడంటే ఆయన సైన్యం అంతా వస్తారు, అంటే ఆయనతో పాటు దేవతలంతా వస్తారు అని. అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.5 hours అనుకోండి, రఫ్గా 1 hour 36 minutes. అంటే బ్రహ్మదేవుడు ముక్కోడి దేవతలంతా ఉంటారు అని. ఆ టైంలో పుష్కరాలలో కనుక నది స్నానం చేస్తే అందరికీ ఇంకా మంచిదని భావిస్తారు. ఇది మనకు పుష్కరం అంటే ఇలా పుష్కరుడు అనే పేరు వచ్చేసింది. ఈ రకంగా బ్రహ్మదేవుణ్ణి కోరుకోగా ఆ పుష్కరుడు ప్రతి గురుగ్రహం ఏ రాశిలోకైతే ఎంటర్ అవుతుందో ఆ రాశిని బట్టి మనకి ఆ రాశికి సంబంధించిన నదిలో పుష్కరాలు వస్తాయి. అంటే వాటర్ అంతా పవిత్రం అయిపోతుంది. ఆ పవిత్ర జలంతో స్నానం చేస్తే వీటికున్న కష్టాలు బాధలన్నీ తొలగుతాయి, రోగాలు అన్ని కూడా నివారించబడతాయని మన హిందువుల నమ్మకం. ఈ నమ్మకం, ఈ కథ ప్రకారం చూసుకుంటే సార్, మనం ఇప్పుడు సరస్వతి పుష్కరాలు ఏవైతే 12 రోజులు జరుగుతాయో ఆ 12 రోజులు కూడా మిథున రాశిలోకి మనకి గురుగ్రహం ప్రవేశించింది కాబట్టి మనకి ఈ సరస్వతి పుష్కరాలు వచ్చాయి. సేమ్ మీరు అన్నట్టుగా 12 నుంచి 1:30 మధ్యలో కనుక పుష్కర స్నానం చేస్తే ఇంకా మంచిది అంటారు. అద్భుతం సార్. సార్ దీంతో పాటు అసలు పుష్కరం అనేది సరస్వతి నది ప్రత్యేకత గురించి కానీ, అసలు అక్కడ దాని విశిష్టత గురించి కానీ, దీని గురించి కూడా కొంత చెప్పగలరా? ఎందుకంటే ప్రతి నదికి ఒక గొప్ప చరిత్ర ఉంది మన దగ్గర. అలా ఇప్పుడు మీరు అన్నట్టు గంగా, యమున ఇట్లా ఇవన్నీ ఉన్నట్టు ఇప్పుడు సరస్వతి నది పుష్కరాలు వచ్చాయి కాబట్టి దాని ప్రత్యేకత గురించి కూడా ఏదైనా చెప్పగలరా? అంటే మనకి వేదాల నుంచే సరస్వతీదేవి వర్ణనలు, సరస్వతి నది విశిష్టత, సరస్వతి నది తీరం ఉండే రాజుల వివరాలు, అప్పటి రాజ్యాల వివరాలు, మిగతా ప్రజల వివరాలన్నీ కూడా చాలా వర్ణించబడి ఉన్నాయి. అంటే అప్పట్లో సరస్వతి నది ఎంత వెలిగిందో మనకి ఆ చరిత్ర ప్రకారం తెలుస్తుంది. ఆ తర్వాత ఏంటంటే సింధు నాగరికత వచ్చిన తర్వాత, అంటే అప్పుడు ఆ సరస్వతి నది తర్వాతనే వచ్చింది సింధు నది నాగరికత. అంటే ఆ నది ఎలా అంతరించిపోయింది, తర్వాత ఇప్పుడు ఏంటంటే దానికి మనకి రకరకాల కథలు చెప్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు అంతర్వాహినిగానే ఉంది, ఎక్కడ కూడా మనకి అంత ప్రవాహం లేదు. దాంట్లో ఏంటంటే మనకి ఇది మొదటి నుంచి సోర్స్ ఎక్కడ అంటే బద్రీనాథ్కి దగ్గరలో, అంటే ఉత్తరాఖండ్లో, అంటే ఒక బద్రీనాథ్కి 3 kilometers సంథింగ్ ఆ డిస్టెన్స్లో ఉంటుంది. మానా అనే గ్రామం ఉంది. అక్కడ మనకి సరస్వతి నది వెలిసిందని మన ఆధారాలు ఉన్నాయి. అది ఏంటంటే ఒక 400 meters ప్రవహించిన తర్వాత మాయమైపోతుందట. అదేంటంటే మనకి అంతర్వాహినిగా, అంటే కనిపించకుండా బయట లోపల నుంచే వస్తుంది అని. ఇలా ఏంటి మొత్తం మన 32 places అంతర్వాహినిగా సరస్వతి నది వస్తున్నట్టు మనం నమ్మకం. అలాగే మన కాళేశ్వరం దగ్గర కూడా
గంగా, అది గోదావరి, ప్రాణహిత్తో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ఉందని, అందుకే మనం కాళేశ్వరం దగ్గర పుష్కరాలు జరుపుకుంటున్నాం. గవర్నమెంట్ కూడా మనకి దానికి కావాల్సిన అరేంజ్మెంట్లు చేసింది. ఈ 12 days మనకి పుష్కరాలు కావాల్సిన మనకి ఏర్పాట్లన్నీ కూడా జరుపుకుంటున్నాం. జరిగింది. తర్వాత ఏంటంటే మనకి ఈ అంతర్వాహినిగా మారిపోయింది, కనిపించకుండా పోయింది అనడానికి ఒక 2 రకాల కథలు చెప్తుంటారు. అంటే మనకి కథ పురాణాల్లోనే ఉన్నాయి. అంటే ఒకప్పుడు మనకి దేవలోకంలో, స్వర్గంలో ఒక బడబాగ్ని అనే ఒక ఘోరమైన అగ్ని ఏర్పడిందట. ఓకే. దాని దాటికి తట్టుకోలేక దేవతలంతా వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి మొరపెట్టుకొని దీన్ని ఎలాగైనా కూడా ఆపాలి ఆపాలి, దాన్ని చల్లార్చాలి అంటే. అప్పుడు ఏంటంటే అందరి కోరిక మేరకు సరస్వతీదేవి ఆ బడబాగ్ని ధరించడానికి ఉత్సాహం. అప్పుడు ఏంటంటే ఆమె నదిగా మారి, అప్పుడు మారినప్పుడు ఏంటంటే ఒక జువి చెట్టు కింద మన నదిగా మారినప్పుడు, జువి చెట్టు ఏంది విష్ణుమూర్తి స్వరూపం. ఆ విష్ణుమూర్తి ఏం చేస్తాడు కదా అంటే ఆ అగ్నిని తీసుకొచ్చి అందులో జార విడిస్తాడు. అప్పుడు ఏంటంటే ఆ బడబాగ్నిని దాన్ని అంటే ప్రయాణిస్తూ తనతో పాటు తీసుకెళ్తూ సముద్రంలో కలిపేస్తుంది. అలా కలపడం ఏంటంటే ఆ అగ్నికి ఈ వాటర్ అంతా ఆవిరైపోయి అదేంటి పెద్ద ప్రవాహం పోయి చిన్న చిన్న కాలువలుగాను, సరస్సులుగాను, చెరువుల్లాగాను, అంతర్వాహినిగాను మారిపోయిందని కథ. తర్వాత అలాగే మనకి భారత కథ రాసేటప్పుడు వ్యాసుడు అక్కడ కూర్చొని రాస్తున్నాడు. అది గణపతి, మన గణేశుడు కర్త అంటే రాయడానికి ఆయన పెట్టుకున్నాడు. అంటే ఈయన ఫాస్ట్గా చెప్తూ ఉంటే ఆయన రాస్తాడు అన్నట్టు. అదేంటంటే పక్కనే సరస్వతిని అది బాగా హై స్పీడ్తో వస్తుంది అన్నట్టు. వస్తుంటే వీళ్ళకి డిస్టర్బెన్స్ అవుతే వ్యాసుడికి కోపం వచ్చేసి నువ్వు అంతర్ధానం అయిపోయని చిన్న శాపం పెట్టాడు. అందుకేంటంటే అక్కడ కొద్దిసేపు అయిన తర్వాత మాయమైపోతుంది. ఇది ఒక రకమైన కథ మాట్లాడు. ఇలా అనేక రకాల కథలతోటి సరస్వతి నది అనేది కొంత చిన్నగా మారిపోయి అంతర్వాహిని అంటే పైకి పెద్ద గోదావరి, యమున, కృష్ణ నది లాగా లేకుండా చిన్నగా అయిపోయిందని కథలు. సార్ ఇక్కడ మళ్ళీ బృహస్పతికి ఇంకా పుష్కరాలకి మధ్య వ్యత్యాసం ఏంటి సార్? అసలు సంబంధం ఏంటి అంటే ఇప్పుడు గురుగ్రహం ప్రాణప్రదాత అంటే ప్రాణానికి కావాల్సిందే మనకి వాటర్, నీరు. మనం అనుకున్నాం ప్రధానం అవే. ఇదేంటంటే మనకి ఈయనకి గురుగ్రహానికి పూర్వీకుల దగ్గర నుంచే ఆయన సంబంధం ఉంది. అంటే మన దేవతలందరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి ఆధీనం ఉంటే, వరుణదేవుడు జలానికి కారకుడు. ఆ వరుణదేవుని కొడుకే ముత్యుడు. ఆ ముత్యుని కొడుకు అంగీరసుడు. ఆ అంగీరసుని కొడుకు బృహస్పతి. అలా ఏంటంటే వరుణదేవునితో వీళ్ళకు వాటర్ సంబంధం అలా ఉంది. అందుకే ఆ గ్రహంలో కూడా ఈయనకు ఆ ప్రాముఖ్యత, ఆ జీవకారకుడిగా ఇవ్వడం జరిగింది. ఓకే ఓకే. అలా ఆయన కూడా ఇందులో భాగంగా ఉంటారు. అంటే వాటర్ రిప్రజెంట్ చేసే గ్రహంలో. సార్ ఇక్కడ మొత్తానికి మనం ఈ సరస్వతి పుష్కరాలు అనేవి ఎందుకు జరుపుకుంటాము, ఆ చక్కటి చరిత్ర గురించి మనం తెలుసుకున్నాము. దీంతో పాటు ఇప్పుడు పుష్కరాలు అయితే జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళిన ప్రజలు నది స్నానంతో పాటు అక్కడ ఉన్న ప్రాంత విశిష్టతలను గురించి కూడా మీరు చెప్తే, వెళ్ళి ఎక్కడెక్కడ ఎలాంటి దర్శనాలు చేసుకోవాలి, ఎక్కడ పూజించుకోవాలి, ఎక్కడ దేవుళ్ళను మొక్కుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది, ఎలా చేయాలి, ఈ ప్రాసెస్ అంతా ఒకసారి మీరు చెప్తే బాగుంటుంది కూడా. ఇప్పుడు కాళేశ్వరం గురించి మనకి సోర్సెస్ పురాణాల్లో చాలా ఉన్నాయి. కాళేశ్వరంలో ఉండే ముక్తేశ్వరాలయం, కాళేశ్వరాలు అంటే మనకి ఏ శివుడి దర్శించినా మనకి ఒక పానపట్టం మీద ఒక శివలింగం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఒకే పానపట్టం మీద 2 శివలింగాలు ఉంటాయి. ఒక శివలింగాన్ని ముక్తేశ్వర స్వామి అంటాం,
అంటే ఆయన్ని దర్శించుకుంటే ముక్తి లభిస్తుంది అని. ఇంకొకటి కాళేశ్వర, అంటే కాలుడు అది ప్రతిష్ఠించిన శివలింగం కనుక, కాలుడు అంటే యమధర్మరాజు, యమధర్మరాజు ప్రతిష్ఠించిన లింగం కనుక అది కాళేశ్వర లింగం అని. ఒరిజినల్గా ఉండే లింగం మన ముక్తేశ్వర. అంటే కాళేశ్వర లింగం రావడానికి కూడా రీజన్ ఉంది. అంటే మొదట్లో ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న వాళ్ళంతా కూడా వాళ్ళ పాపాలు పుణ్యాలతో సంబంధం లేకుండా అందరూ స్వర్గానికి వెళ్ళడం మొదలెట్టినారు. అప్పుడు ఏంటి, యమధర్మరాజుకు కొంచెం శ్రమ తగ్గింది. అలాగే ఆయనకు ఎవరు రాకపోయేసరికి, ఆయన దగ్గర రాకపోయేసరికి ఈ శివుని ప్రార్థించాడట. అంటే పాపిస్టోన్ని కూడా నువ్వు అక్కడి స్వర్గానికి తీసుకెళ్లే మార్గం సైడ్ ట్రాక్ చేసినారు, ఇది కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది అంటే, అప్పుడు ఆయన వచ్చేసి నా ఒక శివలింగాన్ని అక్కడ కాళేశ్వరంలో ప్రతిష్ఠిస్తే ఎవరైనా కూడా డైరెక్ట్గా నా లింగానికి ముక్తేశ్వర స్వామిని మాత్రమే దర్శించిపోతే మాత్రం ఆయనకు యమలోకానికే పోతాడు. అందుకే ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు కాళేశ్వరుని దర్శించిన తర్వాతనే ముక్తేశ్వరుని దర్శించాలని ఒక నియమం పెట్టాడు. ఓకే. తర్వాత ఈ టెంపుల్కి కూడా ఎప్పుడైనా కూడా ఒక టెంపుల్కి ఒకటే ద్వారం ఉంటుంది. కొన్ని ఉంటే బ్యాక్ డోర్ కూడా ఉండొచ్చు, కాకపోతే ఇక్కడ మాత్రం 4 వైపులా డోర్స్ ఉంటాయి. ఓకే. సో మొత్తానికి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళినప్పుడు నదీ స్నానం చేసిన తర్వాత కాళేశ్వరుని దర్శించుకున్న తర్వాత ముక్తేశ్వరుని దర్శించుకుంటే మంచిది. లేకపోతే కొద్దిగా మన కథనం ప్రకారంగా వాళ్ళకి చెడు జరుగుతుంది, లేదా యమలోకానికి వెళ్తారనే కథనం కూడా ఉంది. సో మొత్తంగా చూశారు కదా మనకి సరస్వతి నది పుష్కరాల విశిష్టత గురించి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎలా దర్శనం చేసుకోవాలని కూడా చాలా చక్కగా చెప్పారు. మీరు ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. తవ్వండి, తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి